సిడ్ అనే ఒక హై స్కూల్ ఇంట్రోవర్ట్ స్టూడెంట్ ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. స్కూల్లో ఎవరితోనూ కలవడు, మాట్లాడు. దాంతో ఇంక ఇతని ఎగ్జిస్టెన్స్ ని కూడా ఎవరు పట్టించుకోరు. అయితే మనోడికి కావాల్సింది కూడా ఇదే. సిడ్ ఎలాంటి అనవసరమైన విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ప్రతిరోజు కాలేజ్కి వెళ్లే ముందర ఒక 3 రూల్స్ అయితే పెట్టుకుంటాడు. అవేంటంటే ఫస్ట్ ది వీలైనంత సైలెంట్ గా ఉంటాం, ఎందుకంటే సైలెన్స్ మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టదు. సెకండ్ ది ఎక్కువ ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఫ్రీ టైమ్ లో అంటే ఇంటర్వెల్స్ లో ఇంకా లంచ్ బ్రేక్స్ లో ఎవరితోనూ ఎక్కువ కలవడు. క్రౌడ్ లో స్టాండ్ అవుట్ అవ్వకుండా, ఎక్కువ మంది కళ్ళలో పడకుండా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ గేమ్స్ లో ఎక్స్ట్రా ప్లేయర్ కింద ఉండడం, స్టేజ్ మీద జరిగే డ్రామాస్ లో వాళ్ళకి కావాల్సిన అందించడం, కేవలం ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే పని ఉండదు కాబట్టి వీడియో గేమింగ్ కాంపిటీషన్స్ లో మటుకి పార్టిసిపేట్ చేస్తాడు. ఇంకా లాస్ట్ రూల్ వచ్చేసి ఆ కాలేజ్ లోనే వర్స్ట్ బిహేవియర్ కలిగిన షక్ అనే స్టూడెంట్ కి దూరంగా ఉండాలి. షక్ ఆ కాలేజ్ లో అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వీడు ఎంత దూలోడంటే చివరికి పోలీసులను కూడా కొడతాడు. మళ్ళీ అది రికార్డ్ చేసి అతను చేసే ఈ దూల చేష్టలన్నీ అతను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసుకుంటాడు. ఇలాగే ఒకసారి ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ ని చంపేపోయాడు కూడా. కానీ ఇతని ఫాదర్ బాగా రిచ్ అవడం వల్ల ఎటువంటి శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతాడు. మరోపక్క ఎంత ఇంట్రోవర్ట్ కైనా గానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉంటాడుగా. అలాగే ఈ జిమ్ అనే స్టూడెంట్ సిడ్ కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. జిమ్ కి తన చిన్నప్పటి నుండి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరిక. ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోయి అతను అందరూ గుర్తిస్తే ఇంక ఈ లైఫ్ కి చాలనుకుంటాడు. మరోపక్క సిడ్ ఏమో కంప్లీట్ ఆపోజిట్ గా అసలు ఎవరు కళలో పడకుండా, ఏ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకుండా ఈ కాలేజ్ లైఫ్ కంప్లీట్ అయిపోతే చాలనుకుంటాడు. సో ఇలా లైఫ్ మీద వెళ్లకుండా పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్ వల్ల జిమ్ ఎప్పుడు సిడ్ ని మోటివేట్ చేస్తూ, ఇలా ఉంటే నువ్వు లైఫ్ లో ఏం సాధించలేవని, చివరికి నువ్వు పెట్టుకున్న రూల్సే నిన్ను ఎదగనివ్వకుండా ఆపేస్తాయని ఛాన్స్ దొరికినప్పుడల్లా క్లాస్ పీకుతూ ఉంటాడు. అయితే వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సిడ్ ఆ కాలేజ్ లోనే బ్యూటిఫుల్ గోల్ అయిన ట్రిక్సీ అనే ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి మీద మన హీరోకి చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ఉంటాయి, అంటే చైల్డ్హుడ్ క్రష్ అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ సేమ్ కాలేజ్ అండ్ సేమ్ గ్రూప్ అయినా గానీ లాస్ట్ టైం తనతో ఎప్పుడు మాట్లాడాడో గుర్తు చేసుకుంటాడు. వీళ్ళకి ఒక 8 years ఉన్నప్పుడు ఐస్ మీద డాన్స్ చేస్తూ అప్పుడే తనతో ఆఖరిసారిగా మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు. కానీ ఇప్పుడేమో అతని ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేద్దాం అనుకున్నా గానీ చేయలేడు, ఎందుకంటే తను ఆల్రెడీ షక్ తో రిలేషన్షిప్ లో ఉండింది. తర్వాత ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు గ్రౌండ్ లో నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకో ఫ్రెండ్ అయిన లూనా అక్కడికి వస్తుంది. చూస్తుంటే జిమ్ అండ్ లూనా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నా గానీ వీళ్ళది ఒప్పుకోరు. బదులుగా చిన్నపిల్లలాగా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా స్కూల్ అయిపోగానే సిడ్ ఇంటికి వచ్చేసరికి అతని మదర్స్ ఇద్దరు అప్పటికే అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మాకు స్కూల్ నుంచి ఆల్రెడీ లెటర్ వచ్చిందని చెప్పి త్వరలో వాళ్ళ స్కూల్లో జరగబోయే హోమ్ కమింగ్ పార్టీ గురించి అడుగుతారు. కానీ సిడ్ నాకు అసలు వెళ్లే ఉద్దేశమే లేదని చెప్పి, అయినా నాకు ఇలాంటి పార్టీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదని మీకు తెలుసుగా అంటాడు. దానికి వాళ్ళమ్మ ఇలాంటి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ని మిస్ చేసుకోవద్దని చెప్పి, రేపు పెద్దయ్యాక ఇవే నీకు స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయని చెప్తుంది. అయినా గానీ సిడ్ అంత ఇంట్రెస్ట్ చూపించడు. ఇంకా ఫ్రస్ట్రేషన్ లో ఆ వీకెండ్ మొత్తం గేమ్స్ ఆడుతూనే గడిపేస్తాడు. ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళాక సిడ్ అలా 3 రోజుల పాటు కంటిన్యూస్ గా నిద్రపోకుండా వీడియో గేమ్స్ ఆడడం వల్ల ఇంకా అతనికి స్లీప్ డిప్రైవేషన్స్ మొదలవుతాయి. అది అతని మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయ్యి చాలా టైట్ గాను ఇంకా అన్కాన్షియస్ గా ఉంటూ అదే మొత్తులో విపరీతంగా ఫుడ్ తింటూ ఒక్క గేమ్ కూడా సరిగా ఆడలేకపోతాడు. అప్పుడే అనుకోకుండా చక్ ని ఏదో తిట్టుకుంటూ వెళ్తాడు. అది విన్న చక్ కి కోపం రావడంతో అందరి ముందులా సిడ్ ని పడేసి కొడతాడు. ఆల్మోస్ట్ మన హీరో పని అయిపోయింది అనుకున్న టైంలో ఒక ప్రొఫెసర్ వచ్చి షక్ ని ఆపుతాడు. కానీ సిడ్ ఇంకా మొత్తులోనే ఉండడం వల్ల వెళ్లిపోతున్న షక్ ని అదే పనిగా రెచ్చగొట్టడంతో దాంతో చక్ ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ రెచ్చిపోయి వాళ్ళ టీచర్ ని అందరి ముందులా డిస్రెస్పెక్ట్ చేసి మళ్ళీ సిడ్ ని కొట్టబోతాడు. మొత్తానికి సిడ్ అలా అతను ఫాలో అయ్యే 3 రూల్స్ ని బ్రేక్ చేసుకొని అందరి ముందులా చక్ ని ఎదిరించేసరికి దాంతో చక్ అక్కడ నుంచి వెళ్తూ మన హీరోకి ప్రామిస్ చేస్తూ, మనం మళ్ళీ కలిసిన రోజు నేను ఖచ్చితంగా చంపేస్తానని చెప్పి ఈ లోపు కోరికలు ఏమైనా ఉంటే తీర్చేసుకోని వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో సిడ్ బెడ్ పై నుంచి నిద్రలేచాక జిమ్ అక్కడే ఉండి లాస్ట్ 24 hours గా నువ్వు పడుకునే ఉన్నావని చెప్తాడు. అలాగే చక్ ని ఒక 2 weeks స్కూల్ నుంచి సస్పెండ్ చేసి యాంగర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కి పంపించారని చెప్పి, అంటే సరిగ్గా యాన్యువల్ డే రోజు చక్ మళ్ళీ తిరిగి స్కూల్లో అడుగు పెడతాడు. అది తెలిసి సిడ్ భయపడిపోతాడు. వీళ్ళ స్కూల్ ఎండ్ అయ్యే రోజే సరిగ్గా అతని లైఫ్ కూడా ఎండ్ అవ్వబోతుందని అర్థమై, నేను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసుకోవడం వల్ల ఇలా అయిందేంటా అని బాధపడి అసలేం ఎంజాయ్ చేయకుండానే ఇలానే చనిపోవడం కరెక్ట్ కాదనుకొని తర్వాత రోజు సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి సెక్స్ అంటే ఏదో బూత్ లాగా లెక్చర్లు ఇస్తూ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలని తన ఒపీనియన్ చెప్తూ ఉంటే ఇంతలో సిడ్ లేచి ఆ అమ్మాయికి అగేన్స్ట్ గా ఆర్గ్యూ చేస్తాడు. సెక్స్ ఫీలింగ్స్ అనేవి నేచురల్ అని, వాటిని కంట్రోల్ చేసుకోవాలన్న రూల్ ఏం లేదని అలా అందరి ముందులా లేచి చాలా బోల్డ్ గా అతని ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంతెందుకు ఈ క్లాస్ లో కూడా అందరూ హార్నీనే అని, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతున్నారు అంతే అని చెప్పడంతో ఆ మాట విని రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మోటివేట్ అయ్యి అందరూ లేచి వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సిడ్ ఇంకా క్లాస్ లోంచి బయటకు వచ్చేసి అసలు అతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోతూ ఉంటే మరోపక్క జిమ్ వచ్చి తన ఫ్రెండ్ గురించి ప్రౌడ్ గా ఫీల్ అవుతూ, నువ్వు అలాంటి టాపిక్ మీద బోల్డ్ గా నీ ఒపీనియన్ మాట్లాడేసరికి క్లాస్ లో ఒక్కసారిగా హీరో అయిపోయావని చెప్తాడు. సరిగ్గా అప్పుడే సిడ్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చి, యాక్చువల్ గా సిడ్ ని ఎప్పటి నుంచో సీక్రెట్ గా లవ్ చేస్తున్న ఒక అమ్మాయి ఇవాళ అతని నెంబర్ దొరకడంతో మెసేజ్ చేసి క్లాస్ లో మాట్లాడిందని ఫేమస్ అయిపోయావుగా అని చెప్పి మెచ్చుకునిద్ది. కానీ సిడ్ మాత్రం అతన్ని కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీల్ అయ్యి తను ఎవరో తెలుసుకోవాలని చెప్పి క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ గా పార్ట్ టైం జాబ్ కి వెళ్ళిపోయి పిజ్జాలు డెలివరీ ఇచ్చేసి
వచ్చేసి అతని షిఫ్ట్ కంప్లీట్ అయిపోగానే జిమ్ తో కూర్చొని మాట్లాడతాడు. చక్ ఎలాగో 2 వీక్స్ లో తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ వాడు వస్తే ఎలాగో నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని తెలుసు కాబట్టి సో నేను చనిపోవడానికి ముందులే లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అంటాడు. చక్ రావడానికి ఇంకా 15 డేస్ టైం ఉంది కాబట్టి ఈ 15 డేస్ లో సిడ్ ఏమేం చేయాలనుకుంటున్నాడో అన్ని ఒక లిస్ట్ రాసుకుని పెట్టుకుంటాడు. అలా ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 14 డేసే మిగిలి ఉంటాయి. ఆ నెక్స్ట్ డే సిడ్ మొదటిసారి ఏమాత్రం భయపడకుండా కాలేజ్ కి వెళ్తాడు. స్కూల్ మొత్తం అతన్ని హీరోలా ట్రీట్ చేస్తుంటే జిమ్ వచ్చి స్కూల్ మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారని ఇప్పుడు నువ్వు నిజంగా చాలా ఫేమస్ అయిపోయావు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. సరిగ్గా అప్పుడే సిడ్ కి మళ్ళీ ఆ అన్నోన్ అమ్మాయి దగ్గర నుండి నేను నిన్నే చూస్తున్నా అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి సిడ్ ఆ చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉంటే ట్రిక్సీ అతని వెనకాలే నిలబడి ఉంటుంది. అండ్ తన చేతిలో మొబైల్ ఉండడం చూసి బహుశా ట్రిక్సీనే అయి ఉండొచ్చని అనుమానపడతాడు. కానీ ట్రిక్సీ అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మొన్న చక్కలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పి నేను ఆల్రెడీ వాడితో బ్రేకప్ చేసుకున్నాలే అంటుంది. ఆబ్వియస్లీ అది విని మన హీరో హ్యాపీ ఫీల్ అవుతాడు. అండ్ ఈవినింగ్ ఐస్ హాకీ మ్యాచ్ ఉంది, సరదాగా నువ్వు కూడా రావచ్చుగా అని అడిగితే సిడ్ రావడానికి ఒప్పుకుంటాడు. ఇంక ఈవినింగ్ వాళ్ళందరూ ఐస్ హాకీ ఆడుతూ ఉన్నప్పుడు అందులో మనకి ఎరిక్ అనే ప్లేయర్ ని చూపిస్తారు. వాళ్ళ ఫాదరే కోచ్ అవడం వల్ల ఎరిక్ చేత దగ్గరుండి ఆడిపిస్తూ ఇంకా బాగా ఆడాలని చెప్పి తిడుతూ తన కొడుకు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని అలా అందరి ముందులా ఎరిక్ ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. హాఫ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. స్కోర్ చూస్తేనేమో ఓడిపోవడానికి దగ్గరలో ఉంటారు. వీళ్ళ టీం సరిగ్గా ఆడట్లేదని కోచ్ వాళ్ళందరినీ బండబూతులు తిడుతూ ముఖ్యంగా అతను కోచ్ అయి ఉండి అలాంటిది అతను కొడుకే సరిగ్గా ఆడకపోవడం వల్ల ఎరిక్ ని చాక్ పీస్ తో కొడతాడు. మళ్ళీ సెకండ్ మ్యాచ్ కి అందరు రెడీ అవుతారు. అదంతా చూసిన సిడ్ ఎరిక్ అప్సెట్ గా ఉండేసరికి వెళ్ళి అతనితో మాట్లాడితే అప్పుడు ఎరిక్ నాకు అసలు ఈ హాకీ గేమ్ పైన ఇంట్రెస్ట్ లేదని డాన్స్ అంటే నాకు చాలా ఇష్టమని కానీ నా ఫాదర్ కోచ్ అవడం వల్ల నా చేత బలవంతంగా ఈ గేమ్ ఆడిపిస్తున్నారని చెప్పి బాధపడతాడు. దాంతో సిడ్ సరే నీకు ఆడాలని లేకపోతే ఆడమాకు, నీ డ్రెస్ నాకు ఇచ్చేసి నీ ప్లేస్ లో నేను వెళ్ళి ఆడతా అని చెప్తాడు. కానీ ఎరిక్ దానికి ఆలోచించడంతో ఎక్కువ ఆలోచించుకు హెల్మెట్ ఉంటుంది కాబట్టి నన్ను ఎవరు గుర్తుపట్టర్లే అని చెప్పి ఎరిక్ డ్రెస్ వేసుకొని మ్యాచ్ ఆడడానికి వెళ్తాడు. స్టార్టింగ్ లో సిడ్ సరిగా ఆడలేకపోయినా బట్ చిన్నప్పుడు అతను ఎంత బాగా ఐస్ స్కేటింగ్ చేసేవాడో గుర్తు తెచ్చుకొని అలాగే త్వరలో అతని లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా అతని 100% ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాగా ఆడి చివరిలో వాళ్ళ టీం ని గెలిపించేస్తాడు. అలా గెలిచిన ఆనందంలో హెల్మెట్ తీసేసరికి ఆడింది ఎరిక్ కాదని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. కానీ సిడ్ గేమ్ ప్లేన్ చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయి నాన్ స్టాప్ గా చప్పట్లు కొడుతూ చివరికి ఎరిక్ ఫాదర్ అంటే ఆ టీం కోచ్ కూడా సిడ్ గేమ్ చూసి అతన్ని కెప్టెన్ చేస్తాడు. ఇంకా రోజు నైట్ ఆ గుర్తు తెలియని అమ్మాయి మళ్ళీ సిడ్ కి మెసేజ్ చేసి నిజంగా గేమ్ చాలా బాగా ఆడావని చెప్పి మెచ్చుకునిద్ది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఎలక్షన్స్ లో వీళ్ళ క్లాస్మేట్ మేఘన్ అనే అమ్మాయి స్కూల్ లీడర్ అవడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. అయితే తనకు ఎలక్షన్స్ లో హెల్ప్ చేయడానికి ఒక అసిస్టెంట్ కావాలని చెప్తుంది. కానీ తనకు ఎవరు సపోర్ట్ చేయకపోగా ఎగతాళి చేస్తూ ఉండడంతో ఇంకా సిడ్ చూసి తన దగ్గరికి వెళ్లి నేను నీకు అసిస్టెంట్ గా ఉంటానని చెప్తాడు. మేఘన్ కూడా వేరే ఆప్షన్ లేక వెంటనే ఒప్పేసుకునేది. ఆ తర్వాత సిడ్ ఎలాగో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాడు కాబట్టి ఆ కాలేజ్ లో డ్రగ్స్ అమ్మే ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్లి అతని దగ్గర కొంచెం డ్రగ్స్ కొనుక్కుంటాడు. ఆ నెక్స్ట్ డే ఎరిక్ డాన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. ఫైనల్ గా అతనికి నచ్చిన దాంట్లో జాయిన్ అయినందుకు ఎరిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిడ్ తో నీ వల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చిందని వచ్చి మన హీరోకి థ్యాంక్స్ చెప్తాడు. ఆ రాత్రి సిడ్ ఇంకా తెలియని అమ్మాయితోనే చాటింగ్ చేస్తూ ఆ అమ్మాయి సిడ్ ని ఎప్పటి నుంచో సీక్రెట్ గా లవ్ చేస్తుందని తెలిసేసరికి అసలు తను ఎవరో తెలుసుకోవడానికి క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా 9 డేస్ మిగిలి ఉంటాయి. ఈ రోజే కాలేజ్ లో ఎలక్షన్స్ కావడంతో మేఘన్ తను అసలు విన్ అవుతుందో లేదా అని టెన్షన్ పడుతూ ఆ టెన్షన్ లోనే సిడ్ దగ్గర ఉన్నవి డ్రగ్స్ అని తెలియక అవి మింట్స్ ఏమో అనుకుని ఒక 2 తీసుకొని నోట్లో వేసుకునిద్ది. కానీ నిజం తెలిసాక మేఘన్ తన లైఫ్ లో ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకుందని తెలిసేసరికి తను చాలా భయపడుతూ ఉంటే దాంతో సిడ్ ఆమె భయాన్ని పోగొట్టడానికి అని చెప్పి అతను కూడా ఒక 2 నోట్లో వేసుకొని చూడు నాకేం కాలేదు ఇప్పుడు నీకు తోడు నేను కూడా ఉన్నాలే అని చెప్పి తనకు ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఎలక్షన్ జరిగే చోటుకు వెళ్లి అక్కడ ఇద్దరు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటే ఇంతలో ఆ డ్రగ్స్ పనిచేయడం స్టార్ట్ అయ్యి వాళ్ళ సెన్స్ కోల్పోతారు. ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల ఏది పడితే అది మాట్లాడేస్తూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఆ స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. అప్పుడు అది చూసి అందరు నవ్వుకుంటారు. ఆ తర్వాత కాలేజ్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ లో ట్రిక్సీ ఒక బుల్లీతో రిహార్సల్ చేస్తూ ఉండడం చూసి సిడ్ గా నచ్చక అతని మేకప్ బాక్స్ లో కొంచెం రంగును కలిపేయడంతో దాంతో అతని ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా అతను ఆ స్కిట్ లోంచి తప్పుకోవాల్సి వస్తుంది. సో అతనికి బదులుగా సిడ్ అందులో పర్ఫామ్ చేసి చాలా హ్యాపీగా తన క్రష్ తో కిస్ చేయించుకుంటాడు. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత సిడ్ ఛాన్స్ తీసుకొని తన నైట్ పార్టీకి వెళ్దామని ఇన్వైట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ట్రిక్సీని పికప్ చేసుకోవడానికి వస్తే జిమ్ అండ్ లూనా ఎప్పటిలాగే చిన్నపిల్లలాగా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా ట్రిక్సీ రావడంతో ఇంకా వాళ్ళు నలుగురు కలిసి వాళ్ళ క్లాస్మేట్ ఇంటికి పార్టీకి వెళ్తారు. అక్కడ సిడ్ తన క్రష్ తో చాలా మంచి టైం స్పెండ్ చేస్తూ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఉన్నట్టుండి ఇదివరకు ఆ స్కూల్ నుండి సస్పెండ్ అయినా చక్ అక్కడికి వస్తాడు. నువ్వు అసలు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడతాడు. అప్పుడే అతను యాంకర్ మేనేజ్మెంట్ క్లాసెస్ లోంచి 1 వీక్ ముందులే బయటకు వచ్చేసాడని అర్థమవుతుంది. అతడు ట్రిక్సీని తీసుకెళ్లబోతూ ఉంటే ఇంతలో సిడ్ అడ్డుపడతాడు. దాంతో చక్ కి మళ్ళీ కోపం వచ్చి ఈసారి నా చేతిలోంచి నిన్నెవరు కాపాడలేరు అంటూ ఉండగా సడన్ గా బయట అతని కార్ నుండి మంటలు రావడంతో అది చూసిన చక్ వెంటనే బయటకు పరిగెత్తేసి ఆ మంటలు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ గ్యాప్ లో సిడ్ అండ్ ట్రిక్సీ ఇద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళు అలా బయట ఫారెస్ట్ లోకి పరిగెత్తేశాక సిడ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ట్రిక్సీని కిస్ చేయబోతాడు. కానీ ట్రిక్సీ మాత్రం మన హీరోని వెనక్కి నెట్టేసి నాకు
నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్పేస్తుంది. నేను ఇప్పటికీ చక్ ని లవ్ చేస్తున్నానని, అనవసరంగా నీకేమైనా హోప్స్ క్రియేట్ చేసి ఉంటే సారీ అని చెప్తుంది. అది విని సిడ్ షాక్ అవుతాడు. ఎందుకంటే అతను ఎన్నాళ్ళు ట్రిక్సీయే తనకు మెసేజ్ చేస్తుందేమో అనుకుంటాడు. కానీ తన దగ్గర కనీసం ఇతను ఫోన్ నెంబర్ కూడా లేదని తెలిసాక ఇంకా డిసప్పాయింటెడ్ గానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సిడ్ కాలేజ్ లో కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మెసేజ్ చేస్తుంది. ఆ అమ్మాయితో మనం కలుద్దామని అడిగితే కానీ తను దానికి ఒప్పుకోకుండా సారీ నాకు నీ అంత ధైర్యం లేదని చెప్తుంది. దాంతో ఇంకా సిడ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అందరితో వాళ్ళ అకౌంట్స్ లాగౌట్ అయిపోమని చెప్పి, ఎంతసేపు నీ బోరింగ్ కంప్యూటర్స్ ముందులో ఉంటాం, వీడియో గేమ్స్ లో కన్నా బయట మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్రపంచం చాలా ఉందని చెప్తాడు. అది విని వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ మొబైల్స్ ని పక్కన పెట్టేస్తే ఇంతలో అతనికి మళ్ళీ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆ రూమ్ లో ఓన్లీ ఒకే అమ్మాయి ఫోన్ చూస్తూ నవ్వుతూ ఉండేసరికి సిడ్ తన కళ్ళు చూస్తే అప్పుడు ఆ అమ్మాయి అక్కడ నుంచి పారిపోతుంది. సిడ్ ఆ అమ్మాయి వెంటే పరిగెత్తి ఇంకా ఫైనల్ గా తను దొరికిపోవడంతో ఆ అమ్మాయి తనను పరిచయం చేసుకొని తన పేరు కేటీ అని చెప్తుంది. ఓ పక్క తను కొంచెం ఎంబారస్ గా ఫీల్ అవుతూ ఉంటే సిడ్ మాత్రం ఎగ్జైట్ ఫీల్ అవుతూ సరే మనం ఇంకా డేట్ కి వెళ్దామని అడుగుతాడు. ఇంకా స్కూల్ అయిపోగానే సిడ్ తనతో కలిసి బయటకు వెళ్లి టైం స్పెండ్ చేస్తూ వీళ్ళు చాలా తొందరగా దగ్గరైపోతారు. అలా ఒక రొమాంటిక్ మూమెంట్ లో ఇద్దరు కిస్ చేసుకొని లవర్స్ గా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక రోజు నైట్ జిమ్ తన డాగ్ తో వాకింగ్ కి వెళ్ళినప్పుడు అదే టైంలో చక్ తన ఫ్రెండ్స్ తో ఒక వ్యాన్ లో అక్కడికి వస్తాడు. వచ్చి మేము ఒక క్రేజీ వీడియో రికార్డ్ చేయడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావని అడగడంతో ఒక జిమ్ కి ఎప్పటి నుంచో ఫేమస్ అవ్వాలనుండేది కాబట్టి ఆ వీడియో అతనికి హెల్ప్ అవ్వచ్చేమో అనుకొని ఇంకెక్కువ ఆలోచించకుండా వెళ్ళి ఆ వ్యాన్ లో కూర్చుంటాడు. ఆ నెక్స్ట్ డే సిడ్ రోజు లాగానే స్కూల్ కి వెళ్తాడు. కానీ అందరూ సిడ్ తో ఆడ్ గా బిహేవ్ చేస్తూ అతన్ని అసహించుకుంటూ ఉండడంతో దాంతో సిడ్ కి కూడా అసలు ఏమైందో అర్థం కాదు. అప్పుడే ఒక స్టూడెంట్ వచ్చి ఒక వీడియో చూపిస్తే అందులో జిమ్ బాగా డ్రింక్ చేసి సిడ్ సీక్రెట్స్ అని బయటకు చెప్పేస్తాడు. ఆ వీడియోలో చక్ జిమ్ చేత ఫుల్ గా డ్రింక్ చేయించాక జిమ్ ఆ మొత్తులో నిజాలని చెప్పేస్తూ పాప నువ్వు ఎక్కడ చంపేస్తావనే భయంతో సిడ్ వాడి చివరి కోరికలన్నీ కార్డ్బోర్డ్ మీద రాసుకున్నాడని, అందులో భాగంగానే డ్రగ్స్ కూడా తీసుకున్నాడని, అలాగే ట్రిక్సీతో యాక్ట్ చేయడానికి ఆ రిహార్సల్స్ రోజు ఆ అబ్బాయి ఫేస్ క్రీమ్ లో రంగు కలిపిన విషయం కూడా చెప్పేస్తాడు. కానీ అంత చేసినా తనకు అసలు వాడి మీద ఫీలింగ్స్ లేవని తెలిసాక మళ్ళీ వెంటనే అతన్ని ప్రేమించిన క్యాటీతో మూవ్ ఆన్ అయిపోయాడని చెప్తాడు. ఆ వీడియో కాలేజ్ లో అందరూ చూడడం వల్ల సిడ్ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోతుంది. దాంతో అందరూ అతన్ని హేట్ చేయడం స్టార్ట్ చేసి అతను ఆడే వీడియో గేమ్ టీం నుండి కూడా అతని పేరు తీసేస్తారు. అలాగే మేఘన్ ని కూడా తను డ్రగ్స్ తీసుకుందని తెలియడంతో స్కూల్ లీడర్ పోస్ట్ నుంచి రిమూవ్ చేస్తారు. దాంతో తన సిడ్ పైన కోపంతో అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్తుంది. తర్వాత కేటీతో మాట్లాడదాం అనుకుంటే తను అసలు ఆ రోజు స్కూల్ కే రాలేదని తెలుస్తుంది. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో సిడ్ ఎక్కువసేపు ఉండలేక తొందరగా ఇంటికి వచ్చేస్తే అప్పటికే జిమ్ అతని కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సిడ్ రావడం చూసి అతనికి సారీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే కానీ సిడ్ మాత్రం జస్ట్ నువ్వు ఫేమస్ అవడం కోసం నా సీక్రెట్స్ అన్ని బయటికి చెప్పేసి నన్ను ఇలా మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదని బాధపడి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు. కేటీకి సారీ చెప్పడానికి మెసేజ్ చేస్తే తను మాత్రం ఇతను సారీని యాక్సెప్ట్ చేయదు. ఆ నెక్స్ట్ డే లూనా కూడా వీళ్ళ ఇంటికి వచ్చి ప్లీజ్ జిమ్ ని క్షమింగ్ చేయొచ్చుగా అని అడిగి వాడు కావాలి నీ పని చేయలేదంటుంది. ఓ పక్క హోమ్ కమింగ్ పార్టీ కూడా దగ్గర పడడంతో సిడ్ ఇంకా పార్టీకి వెళ్ళకూడదు అనుకుంటూ ఉండేసరికి కానీ లూనా సిడ్ ని ఎంకరేజ్ చేస్తూ ఇదివరకు లాగా బ్రేవ్ గా ఉండమని, అదే నీ అసలైన క్యారెక్టర్ అంటుంది. ఇదివరకు చక్ కార్ ని కాల్ చేసింది కూడా తినే అని రివీల్ చేసి తిని బాగా మోటివేట్ చేయడంతో సిడ్ ఫైనల్ గా ఆ పార్టీకి అటెండ్ అవుతాడు. ఇంకా 15 డేస్ ఫినిష్ అయిపోయి ఫైనల్ గా హోమ్ కమింగ్ పార్టీ రోజు రానే వస్తుంది. సిడ్ అండ్ జిమ్ మళ్ళీ కలిసిపోయి తర్వాత కేటీ దగ్గరికి వెళ్తే తను ఇంకా సిడ్ తో మాట్లాడడానికి ఒప్పుకోదు. కానీ సిడ్ అప్పటికి క్షమించమని అడుగుతూ నేనేది నేను బాధ పెట్టడానికి చేయలేదని, అలాగే నా లైఫ్ లో నన్ను ప్రేమించిన మరియు నేను ప్రేమించిన ఏకైక అమ్మాయివి నువ్వు మాత్రమే అని చెప్తాడు. అయితే చక్ ఎప్పుడొచ్చి అతను చంపేస్తాడో తెలియదు కాబట్టి ఇంకా తన గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో చక్ అనుకున్నట్టే అక్కడికి వచ్చి చాలా వైలెంట్ గా సిడ్ పైన అటాక్ చేస్తాడు. దానివల్ల సిడ్ స్ప్రో కోల్పోతాడు. కొద్దిసేపటికి సిడ్ హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే అతను ఇంకా బతికే ఉండేసరికి హ్యాపీ ఫీల్ అయ్యి అసలు ఏమైందని అడిగితే జిమ్ జరిగింది మొత్తం చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో చక్ మన హీరో పైన అటాక్ చేసేసరికి జిమ్ కూడా అతని ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి చక్ పైన అటాక్ చేస్తాడు. తర్వాత లూనా కూడా ఆ ఫైట్ లో జాయిన్ అవుతుంది. అలా కాలేజ్ లో అందరితో గొడవ పెట్టుకునే చక్ ని కొట్టడం చూసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కోపం ఉన్న వాళ్ళతో గొడవ పడుతూ అప్పుడు ఎరిక్ కూడా తన ఫాదర్ ని కొట్టి నాకు హాకీ అంటే ఇష్టం లేదు, ఓన్లీ డాన్స్ మాత్రమే చేస్తా అని చెప్పి పక్కనున్న అమ్మాయితో డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా అక్కడంతా గందరగోళం అయిపోయి ఆల్మోస్ట్ అక్కడ ఒకళ్ళంటే ఒకళ్ళు పడినోళ్ళందరూ గ్రూప్స్ గా ఫామ్ అయిపోయి అందరూ కొట్లాడుకుంటారు. తర్వాత సిడ్ బయటకు వచ్చి చూస్తే ఆ హాస్పిటల్ నిండా ఈ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలించుకొని అందరూ ఒకే హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారు. ఇటువైపు జిమ్ అండ్ లూనా కూడా ఫైనల్లీ వాళ్ళ ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతారు. షక్ కి కూడా బాగా దెబ్బలు తగులుతాయి. అయితే ఈసారి షక్ ని వదలకూడదని డిసైడ్ అయ్యి వాడు చేసిన పనులకి పోలీసులు అరెస్ట్ చేయడానికి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మిగతా స్టూడెంట్స్ అందరూ సిడ్ కి అన్ని గాయాలైనా కూడా ప్రాణాలతో బయటపడేసరికి సిడ్ ని చూసి అతనికేం కానందుకు హ్యాపీ ఫీల్ అవుతారు. అలా వాళ్ళందరినీ దాటుకొని ఫైనల్ గా కేటీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మన రిలేషన్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామంటాడు. దానికి తను కూడా ఒప్పుకొని వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని డాన్స్ చేస్తూ ఉండడం చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.